సారీ సార్ ఇలా అడుగుతున్నాను. మామూలుగా మీకు ఇంకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఉండేవి. ఓకే. అది మొట్టమొదటిలో సిగరెట్లు బాగా కాల్చేవాడిని. సో ఉద్యోగం చేస్తున్న టైంలో కూడా అసలు చదువుకునే రోజుల్లో కూడా కాల్చాను. ఉద్యోగం చేస్తున్న టైంలో దాదాపు ఇంట్లో ఒక ప్యాకెట్, నా చేతిలో బ్యాగ్ ఉండేది, దాంట్లో ఒక ప్యాకెట్, ఆఫీస్లో డ్రాలో ఒక ప్యాకెట్, ఇట్లా నా దిండు కింద ఒక ప్యాకెట్, ఇట్లా 4 ప్యాకెట్లు అట్లా ఉండేవి. పైగా దాని తర్వాత అప్పుడు డ్రింక్ ఏం లేదు. మా మదర్ పోయిన తర్వాత ఆవిడ గుర్తుగా సిగరెట్లు మానేశాను. సిగరెట్లు మానేసిన తర్వాత ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నాకు డ్రింక్ లైట్గా అలవాటైంది. తర్వాత కొద్దిగా అలవాటైంది, కానీ బట్ ఐఎమ్ నాట్ ఏ హెవీ డ్రింకర్. ఎప్పుడు కూడా రోజు తీసుకునేవాడిని, జర్నీలో కూడా ఉండగా తీసుకునేవాడిని, కలుపుకుని వెళ్ళి 2 పెగ్స్, నాట్ మోర్ దెన్ దట్. ఇంట్లో 4 బాటిల్ ఉండేవి, బట్ ఎప్పుడు కూడా అంతకు మించి తీసుకోవాలా. పార్టీలకు వెళ్ళినా కూడా ఎప్పుడు అంతకు మించి తీసుకోను. అది కూడా ఏం చేశానంటే, ఇది వచ్చిన తర్వాత ఒకసారి మానేసా. ఫస్ట్ టైం మానేస్తే నిద్ర రావట్లా. డాక్టర్ గారితో చెబితే 2 పెగ్సే కదా తీసుకో అనే పద్ధతులు అన్నారు. కానీ తర్వాత ఇక అది కూడా నాకు ఇబ్బంది పెట్టింది. అది మానేసా. సిగరెట్, మందు, అవి 2 కూడా ఇప్పుడు నాకు ఏ రకమైన అలవాటు లేదు. ఒక స్టేజ్లో మాణిక్ చంద్ ఈ పాన్ పరాగులు లాంటివి తిన్నా, కానీ అది కూడా అసలు నాకే అసహ్యం వేసింది నా మీద, ఆ ఉమ్ములు లేక. దాంతో అది కూడా మానేశాను. ఇప్పుడు నాకు ఏ రకమైన అలవాటు లేదండి. టైంకి తినటం, నడవటం, పేపర్ చదవటం, బుక్స్ ఉన్నాయి నా దగ్గర, కొన్ని వందల బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. నేను బుక్స్ బాగా చదువుతాను. నా ఫేవరెట్ రైటర్ ఎవరంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయన అంటే చాలా అభిమానం. భాగవతం బాపు గారితో చేసినప్పుడు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో మొత్తానికి మీ నుంచి ఆ అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ స్మోకింగ్ ఈజ్ అది కోపం వల్ల బీపీ పెరుగుతుంది కాబట్టి అది డేంజరే. దానివల్ల ఇంకొకటి స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాల్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఎక్కువ కారణాలే. అంటే నేను పర్సనల్గా చూసాను కొంతమంది. కానీ నేను సిగరెట్లు మానేసిన ఎన్నో సంవత్సరాల తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. విశేషం అది ఆ రోజున ఇక ఆ కోపం ఎక్కడో ఇదైపోయి ఉంటే దాంతో పోయి ఉంటుంది. సో ఇప్పుడు మీకు మొత్తం కోపం తగ్గిపోయింది కదా? కోపం లేదు, పాడు లేదు. ఓకే సార్, మొత్తంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అప్పుడు మీకు ఎవరైనా బాగా కోపం తెప్పించారా మూవీస్ చేస్తున్నప్పుడు? లేదండి. వాళ్ళు ఇంకోటండి, వాళ్ళు ఎవరు ఎదురుగా కోపం తెప్పించే పనులు ఏం చేయరండి. అంతా చాపకంది నీరులాగా ఉంటుంది. ఉంటే ఇప్పుడు మాట వరుసకి ఇదిగో డబ్బులు ఇస్తాను రమ్మన్నారు అనుకోండి, వెళ్ళామనుకోండి, ఇప్పుడు కాదు రేపు రండి అన్నారు అనుకోండి, అలా ఏదన్నా చాప కింద నీరులాగా చేస్తారు తప్ప ఎవరు డైరెక్ట్గా అబ్యూజ్ చేయటం కానీ లేకపోతే కోపం తెప్పించే పని చేయటం కానీ చేయరు. ఇండస్ట్రీలో వాళ్ళు నేర్చుకునేది మొట్టమొదట అదే కన్నింగ్నెస్, ఒక రకమైన కన్నింగ్నెస్, ఎతటివాడిని ఎలా ఇది చేయాలి అనేది. అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు కోపం వచ్చేట్టు ప్రవర్తించరు. నాకు కూడా పెద్దగా కోపమే లేదు, ఎప్పుడు ఇది ఇబ్బంది పడింది లేదు. ఎక్కడన్నా 1-2 చోట్ల ఇబ్బంది పడ్డాము, కానీ అది అప్పటికప్పుడే. ఇంట్లో పిల్లలతో ఉంటున్నారా మీరు, మీ వైఫ్ ఉంటారా? నేను నా వైఫే ఉంటామండి ఈ అపార్ట్మెంట్లో. కాకపోతే మా పిల్లలందరూ దగ్గరే ఉంటారు. ఇక్కడ దగ్గరలోనే మా అబ్బాయి ఉంటాడు, పక్కనే మా అమ్మాయి ఉంటుంది, పెద్ద అమ్మాయి ఏమో జనప్రియ. అట్లా 3 పిల్లలు మీకు. ఇప్పుడు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు? ఇక్కడే ఉన్నారండి అందరూ. ఓకే. మనవాళ్ళు ఎంతమంది సార్? మనవలు మనవరాలు? మా అమ్మాయి 4. మా మనవరాళ్ళు, మనవడు, ఒక మనవడు, 3 మనవరాళ్ళు. 3 మనవరాళ్ళు. మా అబ్బాయి కూతురు అయితే ఇక్కడే ఉంటుంది, ఆ కంపెనీ చూసుకుంటూ. తర్వాత మా అమ్మాయికి, పెద్ద అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అది ఆడిని మర్చిపోయి 5. వాడు IBMలో పనిచేస్తాడు.
అమ్మాయి ఏమోను ఇక్కడ మా ఆఫీస్లోనే వాళ్ళ ఆయనను పనిచేస్తాడు ఇక్కడే. ఓకే. అయితే మొత్తానికి జాబ్స్ చేసేంత పెద్దవాళ్ళు అయిపోయారు మనవళ్ళు, బాగా మనవరాళ్ళు. ముని మనవాళ్ళు కూడా ఉన్నారు నాకు. ఓకే. ఇప్పుడు ఆ మనవరాలకి 2 కొడుకులు. మ్మ్. ఇంకా తత్తిమ వీళ్ళెవరికి పిల్లలు లేరు. మ్మ్. మా చిన్నమ్మాయి కూతురు అయితే ప్రస్తుతం భర్తతో యుఎస్లో ఉంటుంది. మ్మ్. మనవాడేమోను వాడు బీటెక్ మెకానికల్ ఏదో కంపెనీలో చేస్తున్నాడు. కేఎల్ఆర్ ఓకే. కంపెనీ ఏదో జాయిన్ అవుతున్నాడు రేపు ఫస్ట్కి. మ్మ్. వేరే కంపెనీ నుంచి అక్కడికి వెళ్తున్నాడు. మ్మ్. అది అంతా సెటిల్డ్ అండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. అది నాకు మోర్ దాన్ 100% తృప్తి. మ్మ్. ముఖ్యంగా పిల్లలకి నా మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. మ్మ్. హ్యాపీ. మ్మ్. మీ సినిమాలు చూపించారా మీ మనవళ్ళకి, మనవరాలకి? చూస్తారు వాళ్ళు, చూస్తుంటారా? చూస్తారు. ఓకే. థియేటర్కి వెళ్ళి అప్పుడు చూసేవాళ్ళు. మ్మ్. ఆ తర్వాత ఇప్పుడు టీవీలో వస్తూనే ఉంటాయి, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదొక అడ్వాంటేజ్ ఉంది కదా. మ్మ్. అవును, ఏది కావాలంటే అది అది. తెలుసుకుంటారు. ఓకే. సో మిమ్మల్ని ఆ సినిమాల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా కొట్టినా తిట్టినా వీళ్ళు ఇక్కడ ఫీల్ అవుతారా? ఇలాంటి ఎందుకు క్యారెక్టర్లు కొడతారండి? ఎందుకు షార్ట్లో అని? కొట్టడమే, ఆ. షార్ట్లో కొట్టేదే తప్ప ఫీల్ అయ్యేది ఏముండదు. మ్మ్. మామూలుగా కొట్టింది ఎవరూ లేరు. నన్ను చాలా లైక్ చేసేవాళ్ళండి. మ్మ్. ఎందుకంటే టాలెంట్ పరంగా ఏంటి అనేది నేను కాదు, వాళ్ళు చెప్పాలి. మ్మ్. తత్తిమ విషయాల్లో నేను చాలా ఎమికబుల్, మ్మ్. చాలా ఎమికబుల్, సర్దుకుపోతాను అంటాను. ఓకే. అసలు సమస్య లేదు. మ్మ్. నాకు ఇది నన్ను ప్రొడక్షన్ వాళ్ళు అడిగేవాళ్ళు ప్రత్యేకం ఒక్కోసారి, సార్ ఏదన్నా కర్రీ తెప్పించమంటారు అని. ప్రొడక్షన్ మీల్స్ వస్తుంది కదా, చాలు, ఏమొద్దు నాకు, నేను తెప్పించుకునేవాడిని కాదు. మ్మ్. ఒకవేళ ఏదన్నా తెప్పించుకోవాలనుకున్నా కూడా నా డబ్బులు ఇచ్చి నేను తెప్పించుకునేవాడిని. మ్మ్. ఒకసారి ఏదో సినిమా చేస్తున్నామండి మదీనా దగ్గర మ్మ్. రెస్టారెంట్లో. మ్మ్. దాంట్లో అప్పుడు యాక్చువల్గా ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి అడిగాడు. వేరే వాళ్ళు ఏదో చెప్పారు, నన్ను అడిగితే నాకు వద్దయ్యా అన్నాను. నేనే తెప్పించుకున్న బిర్యానీ. మ్మ్. మదీనా బిర్యానీ ఫేమస్ అంటారు. అవునవును. మ్మ్. అంతే తప్ప నేను వాళ్ళ మీద ఎక్స్ట్రా బర్డెన్ వేసేవాడిని కాదండి, మ్మ్. ఎట్టి పరిస్థితుల్లో నేను. ఓకే. సార్ మీరు ఒక సినిమా విజయశాంతి గారితో చేశారు కదా, అవునండి. ఆ సినిమా ఆడితే బాగుండేది అని అన్నారు. ఆడితే బాగుండేది, రౌడీ దర్బార్. మ్మ్. అసలు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత జనం పిచ్చెక్కిపోయారు. మ్మ్. థియేటర్ మేనేజర్ అయితే ఒక అతను నా దగ్గర నేను అక్కడ థియేటర్లో చూసా విజయవాడలో. మ్మ్. ఆ మేనేజర్ ప్రత్యేకం నా దగ్గరికి వచ్చి సూపర్ బండి అని చెప్పని. సెకండ్ హాఫ్ తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు కొంచెం డల్ అయ్యారు. మ్మ్. ఏంటో మరి వివరాలు మనం చెప్పలేము ఇక అది. మ్మ్. అది ఓకే. మీకు ఇప్పటికి టచ్లో ఉండే ఆర్టిస్టులు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరండి. నేను ఎవరికి టచ్లో ఉండను, వాళ్ళు నాకెవరు టచ్లో ఉండరు. మ్మ్. కాకపోతే మొన్నటిదాకా కాస్త మురళీమోహన్ గారికి బర్త్డే విషెస్ చెప్పేవాడిని. మ్మ్. ఏదో ఒకసారి ఏడాది అయిందో 2 ఏళ్ళు అయిందో ఒకసారి మురళీమోహన్ గారు ఆఫీస్కి వెళ్ళి కలిసి వచ్చాను, మ్మ్. నా పని మీదే, ఓకే. ఆయన కోసం కాదు. మ్మ్. ఆ తర్వాత మహర్షి గారు మాత్రం అప్పుడప్పుడు మేమిద్దరం టచ్లో ఉంటాం. ఎందుకంటే మేమిద్దరం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీస్గా పనిచేసాం. మ్మ్. మా ఇద్దరికి మంచి ర్యాపో. ఓకే. ఏవిఎస్ గారు మేము ముగ్గురం మ్మ్. ట్రియో. అయితే ఆయన బర్త్డే విషెస్కి చేస్తూ ఉంటాను, లేకపోతే మధ్యలో ఎప్పుడన్నా గబుక్కుని గుర్తొస్తే చేస్తూ ఉంటాను. ఓకే. అంతే తప్ప ఈ ప్రత్యేకం ఎవరితోనూ నేను టచ్లో లేనండి. మ్మ్. ఉమ్. ఓకే. ఎందుకంటే అన్ని సినిమాలు చేసి మీరు ఎవరితోనూ అంత బాగా ర్యాపో పెంచుకొని ఫ్రెండ్షిప్ పెరుగుతుంది కదా బాగా? పెరగాలండి, పెరుగుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే అది, మ్మ్. ఎప్పుడు టచ్లో ఉంటేనే అది పెరుగుతుంది. మ్మ్. నాకేమిటో పొద్దున్నే షూటింగ్కి వెళ్ళటం, అక్కడ ఉన్నంతసేపు హ్యాపీగా గడపటం, షూటింగ్ ప్యాకప్ అనగానే తిరిగి వచ్చేయటం, మ్మ్. అంతే తప్ప వాళ్ళతో పాటు వెళ్ళి హోటల్కి వెళ్ళి లేకపోతే క్లబ్బులకో ఇంకోటో మ్మ్. ఏ రకంగా కూడా నేను అలవాటు పడలా. మ్మ్. మేబీ నాది గుమస్తా బుద్ధి కదా, మ్మ్. అందువల్ల అలవాటు పడి ఉండకపోవచ్చు. ఓకే. మ్మ్. అంతే తప్ప ఖచ్చితంగా అలాగే వచ్చి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత డెఫినెట్గా బార్లని అయ్యని ఇయ్యని మ్మ్. నాకు తెలిసి నేను బార్కి కూడా సినిమా తరఫు నుంచి ఎప్పుడు వెళ్ళ. పార్టీస్కి మామూలుగా 100 days ఫంక్షన్ ఇట్లాంటి ఏమైనా ఓపెనింగ్ ఇట్లాంటివి ఇస్తే తప్ప మ్మ్. అక్కడికి కూడా వెళ్ళేవాడిని కాదు. మ్మ్. అలాంటి వాటికి వెళ్ళేవాడిని, అక్కడ అందరూ పలకరించేవాళ్ళు, హ్యాపీ.